ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని. సాత్వికమైన మనసు అంట శరీరానికి జీవాన్ని ఇస్తుందంట, మత్సరం మన ఎముకలకి కుళ్ళు ఇస్తుందంట. అంటే మత్సరంతో నింపబడిపోయారు అంటారు కదా. మత్సరం అంటే చెడ్డ భావంతో, హృదయంలో అంతా కుళ్ళి, ద్వేషం, కక్ష, కుట్ర, అహం, గర్వం, మత్సరం ఇలాంటి చెడ్డ భావాలతో నింపబడిపోతే అవి మన ఎముకలను క్షీణింపజేస్తుంది, అవి కుళ్ళు పట్టించేసి క్షీణింపజేస్తుంది. అదే సాత్వికమైన మనసు కలిగి, ప్రశాంతత కలిగిన మనసు కలిగి ఉంటే అది మన శరీరానికి జీవాన్ని ఇస్తుందంట. శాంతికరమైన హృదయం మనం కలిగి ఉంటే అది మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, కింద అధ్యాయంలో చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అంటున్నాడు. సాత్వికమైన నాలుక జీవ వృక్షం అంట. అదేదైనా కుటిలత కలిగి ఉంటే అది మన ఆత్మకి భంగాన్ని కలుగు చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు నువ్వు సాత్వికం కలిగిన బిడ్డగా ఉంటున్నావా, లేకపోతే మత్సరంతో నింపబడిపోతున్నావా? కక్షతో, కుళ్ళితో, కుట్రతో, ద్వేషంతో నీ జీవితాన్ని నింపుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒకసారి నీ జీవితంలో కక్ష, ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం ఇవన్నీ నీ హృదయంలోకి వెళ్ళిపోతున్నాయంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ శరీరాన్ని నాశనం చేస్తుంది, నీకు అనారోగ్యం అయ్యేలాగా అనారోగ్య పాలు చేస్తుంది. అదే నువ్వు సాత్వికమైన మనసు కలిగి, సాత్వికమైన నాలుక కలిగి ఉంటే అది నీ జీవితానికి జీవాన్ని కలుగు చేస్తుంది, నీ శరీరానికి జీవాన్ని కలుగు చేస్తుంది, అలాగే నీ ఆత్మను కూడా భంగం కలుగు చేయదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అన్నారు. ఏమని అంటే, సాత్వికమైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని. ఈ లోకంలో మనం సాత్వికం కలిగి, నెమ్మది కలిగి, శాంతి కలిగి జీవించినట్లయితే మనం ఈ లోకాన్ని కూడా స్వతంత్రించుకుంటామంట. ఈ లోకంలో ఉన్న మనుషుల్ని కూడా స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజే ఒక తీర్మానించుకో. నీ జీవితంలో ఉన్న మత్సరం తొలగించుకొని సాత్వికమైన మనసుగా మారు. తద్వారా దేవుడిచ్చే జీవాన్ని, నీ ఆత్మను బలపరుచుకునే కృపని ప్రభువు నీకు ఎల్లప్పుడూ దయచేయునుగాక.